హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ డే 3 అండి. నేను డే 3 కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 5 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకునే ఎగ్ని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడిని వేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఎగ్ని. చూడండి, ఈ విధంగా ఎగ్ని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ రైస్కి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్, 2 క్యారెట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులోకి. అలాగే 4 పచ్చిమిర్చిలను కట్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యాబేజ్ని కూడా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే అన్నం అనేది వండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1 హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుందని టేస్ట్. చూడండి, ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో కూడా కండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ చూసేవారంతా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.